నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్వాలా వ్లాగ్స్. కార్తీక మాసం సందర్భంగా కార్తీక పురాణంలోని 17వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. అంగీరసుడు ధనలోభునకు చేసిన తత్వోపదేశము. ఓ మునిశ్రేష్ఠులారా, ఓ ధనలోభి, నీకు కలిగిన సంశయములకు సమాధానము చెప్పుచున్నాను వినుము. కర్మల వలన ఆత్మకు దేహధారణము సంభవించున్నది, కావున శరీరోత్పత్తికి కర్మ కారణమగుచున్నది. శరీర ధారణము వలనే ఆత్మ కర్మను చేయును కనుక కర్మ చేయుటకు శరీరమే కారణమగుచున్నది. స్థూల సూక్ష్మ శరీర సంబంధము వలన ఆత్మకు కర్మ సంబంధము కలుగునని పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించెను. దానిని మీకు నేను వివరించుచున్నాను. ఆత్మ అనగా ఈ శరీరమును నహంకారముగా ఆవరించి వ్యవహించుచున్నది అని అంగీరసుడు చెప్పగా, ఓ మునివోధ్ర, నేనింతవరకు ఈ దేహమే ఆత్మయని భావించుచుంటిని కనుక ఇంకను వివరముగా చెప్పబడి వాక్యార్థ జ్ఞానమునకు పాదార్థ జ్ఞానముకు కారణమగుచుండును. కాన అహం బ్రహ్మ అను వాక్యార్థమును గురించి నాకు తెలియచేయండని ధనలోభుడు కోరెను. అప్పుడు ధనలోభునితో అంగీరసుడు ఇట్లానెను, ఈ దేహము అంతఃకరణ వృత్తియే సాక్షియే. నేను నాది అని చెప్పబడు జీవాత్మయే అహం అను శబ్దము. సర్వాంతర్యామి అయి సచిదానందం రూపమైన పరమాత్మ నా అను శబ్దము. ఘటాదుల వలె శరీరముకు లేదు. ఈ ఆత్మ సచిదానంద స్వరూపము, బుద్ధి సాక్షి, జ్ఞానరూపి. శరీరేంద్రములు మొదలగును వాని వ్యాపారమునందు ప్రవర్తింపజేసి వానికంటే వేరుగా ఉన్నదై ఎల్లప్పుడూ నొకరేతిని ప్రకాశించుచూ ఉండెను ఆత్మ అనబడును. నేను అనునది శరీరేంద్రియాలలో కూడా నామరూపముతో నుండి నశించునేవేగాక ఇట్టి దేహమునకు జాగ్రత్త సుషప్త వ్యవస్థలు స్థూల సూక్ష్మాకార శరీరములను మూడింటి యందును నేను నాది అని వ్యవహరించేదే ఆత్మ అని గ్రహించుకొనుము. ఇనుము సూదుంట రాయిని అంటిపెట్టుకొని తిరుగునటుల శరీర ఇంద్రియాలు దేని ఆశ్రయించి తిరుగుచుండునో అదే ఆత్మ. అట్లే అవి ఆత్మ వలన తమ పనిని చేయును. నిద్రలో శరీరేంద్రియాల సంబంధము లేక గాఢ నిద్రపోయి మేల్కొన్న తర్వాత నేను సుఖనిద్రపోతిని, సుఖంగా ఉంది అనుకున్నదే ఆత్మ. దీపము గాజుబుడ్డిలో ఉండి ఆ గాజును ప్రకాశింపచేయుట వలనే ఆత్మ కూడా దేహేంద్రియాలను ప్రకాశింపచేయుచున్నది. ఆత్మ పరమాత్మ స్వరూపమగుట వలన దానికి దారాపుత్రాదులు ఇష్టమగుచున్నారు. అట్టి విశేష ప్రేమాస్పదమగువేదో అదియే పరమాత్మ అని గ్రహింపుము. తత్వమసి మొదలైన వాక్యములందరి త్వం అను పదములకు కించిత్ జ్ఞాత్వాది శశిష్టమందు జీవాత్మయని అర్థం. తట్ అను పదములకు సర్వజ్ఞ దిగుణాత్మ విశిష్టమైన సచిదానంద స్వరూపమని అర్థం. తత్వమసి అనేది జీవాత్మ పరమాత్మల ఏకాత్మను బోధించును. ఈ రీతిగా సర్వజ్ఞాత్వాది ధర్మములను వదిలి వేయగా సచిదానంద రూపమొక్కటియే నిలుచును. అదియే ఆత్మ దేహలక్షణమగుండుట, జన్మించుట, పెరుగుట, క్షీణించుట, చచ్చుట మొదలగు 6 భాగములు శరీరానికే గాక ఆత్మకు లేవు. జ్ఞానానంద స్వరూపమే పూర్ణతత్వము కలది. వేదములలో దేనికి సర్వజ్ఞత్వము, ఉపదేశము, సంపూర్ణత్వము నిరూపించబడి ఉన్నదో అదే ఆత్మ. ఒక కుండను చూచి అది మట్టితో చేసినదే అని ఏ విధముగా గ్రహింతుమో అటులనే ఒక దేహాంతర్యామియగు జీవాత్మ పరమాత్మ అని తెలుసుకొనుము. జీవులచే కర్మఫలమును అనుభవించేవాడు పరమేశ్వరుడనియు జీవుల కర్మఫలమును భవింతురే అని తెలుసుకొనుము. అందువలన మానవుడు గుణ సంతప్తు గలవాడై గురు శుశ్రూష నొర్చనే సంసార సంబంధమగు ఆశలన్నీ విడిచి విముక్తి నొందవలయును. మంచి పనులను తలచిన చిత్తశుద్ధియు దాని వలన భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి ముక్తి పొందును. అందువలన సత్కర్మానుష్ఠానము చేయవలయును. మంచి పనులు చేసిన గాని ముక్తి లభించదు అని అంగీరసుడు చెప్పగా ధనలోభుడు నమస్కరించి ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్య మండలి 17వ అధ్యాయము 17వ రోజు పారాయణము సమాప్తము.
తెలుసుకున్నారు కదండి కార్తీక పురాణంలోని 17వ అధ్యాయం గురించి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోల కోసం జ్వాలా వ్లాగ్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బై బై, టేక్ కేర్.